హాయ్ గాయపడ్డా సింహం డైరెక్టర్ డెబ్యూటెంట్ యాక్టర్ అండ్ డైరెక్టర్ కాశ్యప్ శ్రీనివాస్ ఇస్ విత్ అస్. హాయ్. హాయ్ సార్. హాయ్. మీరు ఇంతకుముందు నవికా కేఫ్ అని పెట్టారు. అవును సార్. సో టెల్ మీ అబౌట్ ఇట్. సో మూవీస్ కాకుండా ఫుడ్ అనేది ఆర్ కెఫేస్ అనేది మై సెకండ్ ప్యాషన్ సార్. లైక్ ఆ ప్యాషన్కి ఏంటంటే నేను ఎక్కడైనా రాసుకోవాలి అంటే కెఫేస్కి వెళ్ళేవాడిని. అండ్ వేరే ఊరికి వెళ్ళినా కూడా కెఫేస్ వెతుక్కుని అది ఉండేది. అండ్ ఎస్పెషల్లీ నాకు కెఫే విత్ స్టూడియో ఉండాలనేది నాకు బాగా ప్యాషన్. అంటే కొన్ని నా ఫ్రెండ్ కెఫే ఉంటే దాంట్లో కూడా ఉంది. సో అలాంటిది ఒకటి ఉండాలి. సో దట్ ఆర్ట్ స్పేస్ ఏదైతే ఉంటుందో లైక్ ఫిలింకి చాలా అందులో పాడ్కాస్ట్లు అయ్యేవి, ఇంటర్వ్యూస్ అయ్యేది, ఆర్ చిన్న చిన్న ఈవెంట్స్ అయ్యేవి, స్టాండప్స్ అయ్యేవి. సో నాకు ఏంటంటే ఐ వాంటెడ్ దట్ ఆర్ట్ అండ్ కమ్యూనిటీ స్పేస్ ఉంటూ ఉంది అది. బట్ గుడ్ బ్యాడ్ తెలీదు. అది స్టార్ట్ అయిన వెరీ ఫ్యూ వీక్స్ ఆర్ డేస్కి మూవీ ఓకే అంది. సో ఒక పాయింట్ వరకు షూట్ స్టార్ట్ కాకముందు వరకు చూసుకోవడం జరిగింది. బట్ ఒకసారి షూట్ స్టార్ట్ అయ్యాక టూ మచ్ ఆఫ్ బర్డన్ అయిపోయింది. సో ఐ థాట్ ఇలా పట్టుకున్నప్పుడు ఒకటి వదలాలి కదా. సో ఐ థాట్ సో బిఫోర్ దట్ మీరు ఇంజనీర్ కదా బై ప్రొఫెషన్. డిడ్ యూ వర్క్ ఇన్ సమ్ సాఫ్ట్వేర్ కంపెనీ? లేదు సార్, లేదు. డైరెక్ట్ అంటే బీటెక్ చేశాను, తర్వాత పీజీ చేశాను లైక్ టూల్ డిజైనింగ్ దాంట్లో. ఆ తర్వాత ఐ సెడ్ డిగ్రీ ఇస్ జస్ట్ పీస్ ఆఫ్ పేపర్ అని. నాకు ఆ పేపరే కావాలంటే చేశాను ఇంట్లో వాళ్ళు. సో ఆ తర్వాత ఐ స్టార్టెడ్ ఎర్నింగ్ విత్ మై వెడ్డింగ్ ఫిలిమ్స్ కానీ లేకపోతే కార్పొరేట్ యాడ్స్ కానీ ఇవన్నీ చేసుకుంటూ సమ్ సర్వైవల్. ఆ డబ్బులు రావటం అవేమో షార్ట్ ఫిల్మ్స్ ఆర్ వెబ్ సిరీస్ చేయటం. సో ఈ టైప్లో ఉండేది. షార్ట్ ఫిల్మ్స్ వెబ్ సిరీస్ బాగా పాపులర్ అయినాయా? యా సార్. అంటే 2012లో 7-8 షార్ట్ ఫిల్మ్స్ చేశాను. ఆ 2012లోనే ఒక షార్ట్ ఫిల్మ్ ఆల్మోస్ట్ 1 million వెళ్ళింది ఆ టైంకి. సో విచ్ ఇస్ వెరీ బిగ్ నెంబర్. సో 2012లో గుర్తుపట్టే టైప్లో ఉండింది, వెరైటీగా ఉండింది. ఏంటి షార్ట్ ఫిల్మ్కే గుర్తుపడతారు ఏంటని. అప్పటికి ఇంకా బూమ్ అనేది అప్పుడే స్టార్టింగ్. అవును. హార్డ్లీ వైవా, హర్ష అది ఉండేది, సుజిత్. సో తక్కువ ప్లేయర్స్ ఉండేవాళ్ళు. సో ఇంట్లో ఏమో నువ్వు ఎర్న్ చేయి, ఆ తర్వాత ఒప్పుకుంటా ఉన్నారు. సో అప్పుడే మూవీస్లో ట్రై చేయకుండా కొంచెం మూవీస్ ఎవరో ఒక డిస్కషన్స్ ఉండేవి, అది అయ్యేది కాదు. బట్ ఎర్నింగ్ కోసం ఇట్లా కార్పొరేట్ వీడియోస్ స్టఫ్ ఏవో చేసేవాడిని. కొంచెం బ్యాంక్లో బ్యాలెన్స్ పడంగానే అది ఖర్చేంత వరకు మళ్ళీ షార్ట్ ఫిల్మ్స్, మళ్ళీ తర్వాత స్కెచెస్, స్పూఫ్స్ అని, ఓపెన్ అటాక్ విత్ ఆర్కే అని. సో అది అందులో మీరు యాక్ట్ చేశారా? లేదు సార్, లైక్ అది నేను తీసాను అది. కానీ బ్యాక్లాష్ ఎక్స్పెక్ట్ చేయలేదా? బికాజ్ యూఆర్ టార్గెటింగ్ ఏ బిగ్ పర్సనాలిటీ, మీడియా. అంటే మీరు అది వీడియో చూసిన వాళ్ళు కూడా అంటే దిర్ ఇస్ నో హార్మ్. అంటే ఇట్స్ లైక్ ఇమిటేషన్ లైక్. సో పొలిటికల్ సెటైర్ ఏం లేదు. నో. ఆ షో ఎలా జరుగుతుంది అనే దాని మీద ఇంద్రుణ్ణి కనుక చేస్తే అనేది కాన్సెప్ట్. సో ఇంద్రుడు లాంటి వాడిని కూడా ఎలా అదంతా కాదు కానీ అంటారు కదా. సో అదొక ఫన్ వేలోనే ఉంటుంది, నో పొలిటికల్ సెటైర్స్ ఆర్ ఎనీథింగ్. రైట్. సో అందులో కూడా గాడ్ని మళ్ళీ ఏమనకుండా ఇంద్రుడైతే ఎవరేమనరు. సో న్యూట్రల్ లేదంటే స్టాంప్. సో అందుకని ఏ గాడ్ ముట్టుకోకుండా ఇంద్రుడైతే నిజంగానే ఆయనకి చాలా థింగ్స్ ఉన్నాయి గ్రిల్ చేయడానికి. సో అది తీసుకుని చేయడం అట్లా. అండ్ ఆర్జీవీ స్పూఫ్ ఏదో చేశాను. ఆర్జీవీ ఫస్ట్ టైం ట్వీట్ చేశాడు అప్పట్లో. సో ఆర్జీవీ మీద స్పూఫ్ వేసి ఆర్జీవీ అట్లా. సో ఆ టైం అదొక ఫేజ్ అది. ఇట్ వాజ్ లైక్ చాయ్ బిస్కెట్ వీడియోస్ చేసేవాళ్ళు. వాళ్ళ స్టార్టింగ్ డేస్ నవికా ఫ్యాక్టరీ, నా ఛానల్ పేరు నవికా ఫ్యాక్టరీ. ఓకే. సో అటు నవికా ఫ్యాక్టరీ, చాయ్ బిస్కెట్ వాళ్ళు చేసేవాళ్ళం. ఆ తర్వాత బ్రేకప్ కన్సల్టెంట్ అని, దట్ వాజ్ మై వెరీ, అంటే కొంచెం తెలిసిన జనాలకి కొంచెం వెళ్ళింది ఆ టైంలో. అప్పటికి ఇంకా ఓటీటీ స్పేస్ లేదు, ఇంకా మీమ్స్ లేవు. సో ఆ స్పేస్లో ఉన్నప్పుడు ఆ బ్రేకప్ కన్సల్టెంట్ వాజ్ రియలీ డూయింగ్ వెల్ అనమాట. అది ఈటీవీ ప్లస్లో కూడా ఆ టైంలో అప్పుడే ఈటీవీ ప్లస్ స్టార్ట్ అయింది. సో వాళ్ళు కూడా ఏదైనా సిరీస్ ఉంటే వేసేవాళ్ళు.
సో దాంట్లో వేయటము. ఆ తర్వాత మూవీ ఆఫర్స్ అనేవి వచ్చేవి కానీ అది ఎప్పుడు కట్ అయ్యాయో తెలీదు. చూస్తూ కోవిడ్ వచ్చింది మధ్యలో. ఏదో వాట్ ఎవర్ రీజన్ సడన్గా చూస్తే 7-8 ఇయర్స్ ఏం లేదు. యా సో 12లో స్టార్ట్ చేశారు మీరు. 10 to 12 షార్ట్ ఫిల్మ్స్. తర్వాత కొంచెం మళ్ళీ ఎర్నింగ్స్లా చేసుకుని. సో 16 ఇయర్స్ తర్వాత యు ఆర్ గెటింగ్ యువర్ ఫస్ట్ బ్రేక్. ఎస్ సార్. అంటే మీరు ఓపెన్ హార్ట్ అవన్నీ సెటరికల్ ప్రోగ్రామ్స్ Yeah, yeah. ఆర్జీవి ఇవన్నీ. సో యూ గాట్ దట్ యూ హ్యావ్ ఎ థింగ్ ఫర్ సెటైర్ అన్నట్టు. సో బేసిక్గా ఏంటంటే సార్, చిన్నప్పుడు యాక్టింగ్ అని కాదు, తెలియకుండా నాకు ఇమిటేషన్ అనేది, ఇప్పుడు మనకి ఇంట్లో పిల్లలు ఉంటే ఇది వాళ్ళని ఇమిటేట్ చేయి అంటారు కదా, తాతని ఇమిటేట్ చేయి. సో అలా నాకు ఉండేది. సో ఐ యూస్ టు ఇమిటేట్ ఎవ్రీ వన్. స్కూల్లో కూడా లెక్చరర్స్ని ఇమిటేట్ చేసేవాడిని. అది కొంచెం తెలిసి లెక్చరర్సే వాళ్ళు ఏరా నన్ను ఇమిటేట్ చేస్తుంటే ఒకసారి చేసి చూపి అంటాం. సో దట్ ఇమిటేషన్ థింగ్ ఈజ్ సంథింగ్, అంటే నాకు తెలియకుండా వచ్చేస్తుంది అది. ఇప్పుడు ఎక్కువగా మిమ్మల్ని కలిస్తే మీకు ఏదైనా మ్యానరిజం ఉంటే అది ఐ ట్రై టు ఇమిటేట్ కాదు, నాకు అది వచ్చేస్తుంది. అది ఎప్పుడైతే డైరెక్టర్ అయ్యానో అది కూడా, అంటే ఏదైనా ఇప్పుడు రాజమౌళిలో ఏదైనా ఫ్రేమ్ తీస్తే దాన్ని ఇమిటేట్ చేసేయగలుగుతాను అట్లా. రాజమౌళి అంటే నాట్ ఎగ్జాక్ట్లీ రాజమౌళి, జస్ట్ చెప్తున్నా. ఏదైనా ఇఫ్ దెర్ ఇస్ ఎ సీన్ నాకు నిజంగా ఎక్కిందంటే దాన్ని నేను బిగ్ బాస్ దింపేయగలుగుతాను. అంటే కాకపోతే అది కాపీ అవుతుంది కాబట్టి ఐ మేక్ అది నేను కైండ్ ఆఫ్ స్పూఫ్ ఆర్ ఇన్ రెఫరెన్స్ వాడటము అట్లా చేయటం అట్లా. సో ఇందులో కూడా మీరు పెళ్లి చూపులు సీన్ ఉంటుంది. సో రైట్. లిటరలీ సినిమాలో పెళ్లి చూపుల సీన్ ఉంది. అది ఎనీవే మెటా రెఫరెన్స్. యా అంతే. సో అలాంటి దీంట్లో చాలా మెటా రెఫరెన్స్లు ఉంటాయి. సుబలేఖ్ గారు కేజీఎఫ్ తెలుగులో చెప్పారు వాయిస్, మనం దీంట్లో ఆయన్నే కూర్చోబెట్టి ఆ గెటప్ వేసి చెప్పటం. సో ఇట్లాంటి చిన్న థింగ్స్ అట్లా ఉంటాయి. ఈ ప్రాజెక్ట్ ఎలా వచ్చింది అండ్ హౌ యూ మేనేజ్ టు కంప్లీట్ ఇట్? మేనేజ్ అంటే సో బేసిక్గా పవన్ నాకు ఒక 10 years నుంచి పరిచయం. సో రకరకాలుగా కొలాబ్ చేద్దాం అనుకునే వాళ్ళం. తన ప్రాజెక్ట్స్ ఏదున్నా నాతో డిస్కస్ చేసేవాడు. సో నాకు ఎప్పుడు టైం ఉన్నా రైటింగ్ చేద్దాం అనుకుని 1-2 months ట్రావెల్ అవుతాం, అది అయ్యేది కాదు వాట్ ఎవర్ రీజన్స్. అలా వన్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ ఏఓటి ఆకాశంలో తార ముందు ఓ ప్రాజెక్ట్ తను ఏదో చేస్తుంటే నేను తనకి రైటింగ్ చేద్దామని ఒక 1 month ట్రావెల్ అవుతుంటే ఒక రైటర్ ఒక కథ విన్నాను, దాంట్లో ఒక పాయింట్ నచ్చింది అని హీ స్టార్టెడ్ డిస్కసింగ్. ఒక థాట్ చెప్పాడు 5 minutes చూద్దామని. ఒక 1-2 months తర్వాత నవికా కెఫే పెట్టి ఓపెనింగ్కి వచ్చాడు. 4 hours కూర్చున్నాను నవికాలో. అప్పుడు ఏం మాట్లాడలేదు, వెళ్ళిపోతూ కార్ పార్కింగ్ దగ్గర మొన్నప్పుడు చెప్పావు కదా అని అది కాయిన్ చేసి ఇలా వచ్చింది అది అనగా నవ్వుకొని ఐ థింక్ వీ షుడ్ మేక్ ఇట్, అది ఎలా తెలీదు, లెట్స్ డూ దిస్ అని అలా వెరీ ర్యాండమ్గా అలా స్టార్ట్ అయిపోయింది అన్నమాట. అక్కడి నుంచి 1 monthలో ప్రొడ్యూసర్స్ జాయిన్ అయిపోయారు, లైక్ కళ్యాణ్ భాను గారు, విజయన్న, అండ్ అక్కడి నుంచి తరుణ్. 1 dayలో ఒకసారి ఫోన్ చేసాడు, ఎవరిని అనుకున్నాడు, తరుణ్ అన్నాను. తరుణ్ నాకు లైట్గా పరిచయం, బట్ తరుణ్ అన్న. పక్క రోజు నేను పవన్ వెళ్ళి తరుణ్ని కలిసాం, నరేట్ చేసాం, ఓకే అయిపోయింది. దాని నెక్స్ట్ డే మార్నింగ్ జేడి గారి ఇంట్లో ఉన్నాం, నరేట్ చేసాం, ఓకే అయిపోయింది. సో అంటే ఇన్నేళ్ళ తర్వాత ఏదేదో చేస్తే ఇల్లు అయిపోయింది 1 monthలో. ఆ తర్వాత ఇటు మళ్ళీ రియాలిటీలో ఇట్లా రావడానికి 1 year పైన పట్టింది షూట్. సో యా ఇట్ వాజ్ రైడ్, ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాగా. మీరు వచ్చినప్పటి నుంచి ఇప్పటికి 16 yearsలో దెర్ ఈస్ సో మచ్ ఆఫ్ చేంజ్. ఎవ్రీ 2-3 yearsకి మార్పు. ల్యాండ్స్కేప్ మారుతుంది. హౌ టు మేక్ మూవీస్, హౌ టు మార్కెట్ ఇట్ అండ్ థియేట్రికల్ కండిషన్స్. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో వాట్ డూ యూ థింక్ విల్ వర్క్ ఎట్ బాక్స్ ఆఫీస్ అండ్ హౌ టు ఆడియన్స్ని థియేటర్లకి ఎలా రప్పించగలరు? సో ఇంకో సూన్ పెట్టుకొని నేను అది చెప్పడం తెలియదు కానీ సార్, పాయింట్ ఏంటంటే సార్, నాకు తెలిసి ఇట్స్ మోర్ ఆఫ్ బీయింగ్ హానెస్ట్.
అంటే వాట్ ఎవర్ వీ హ్యావ్ మేము ఇది చేయగలుగుతాం అనేది ఎంత హానెస్టీ ఉంటే అంత కనెక్ట్ అవుతారని నా ఒపీనియన్. ఇట్స్ నాట్ దట్ ఏదో డెఫినెట్గా ఒకటే చెప్పాలి ఎవరైనా, ఎలా వచ్చిన అవుట్పుట్ ఏం వచ్చినా ఒకటే చెప్తారు కామన్ పాయింట్. కానీ జనాలు అది పట్టేస్తారు. ఒకవేళ మనం సినిమా అంత గొప్పగా లేకుండా సూపర్ అన్నా కూడా No, మీరు చెప్పటంలో ఉండదు. ఇట్ ఈస్ అబౌట్ హౌ యూ మార్కెట్ యువర్ ఫిల్మ్ త్రూ ప్రమోషన్స్ అండ్ బై లెట్టింగ్ సినిమాలో కంటెంట్ జనాలకి అట్రాక్టివ్ గా చూపించే విధంగా మన దగ్గర ఉన్న కంటెంట్ని హానెస్ట్గా దాన్ని రిప్రజెంట్ చేస్తూ ఏం చేసినా ఇట్ విల్ వర్క్ అని నా ఫీలింగ్ సార్. ఇప్పుడు లైక్ కపుల్ ఆఫ్ ట్రంప్ వీడియోస్ ఆర్ వర్కింగ్ ఫర్ అస్. అంటే ట్రంప్ది ఏ చేసి తరుణ్తో ఉన్నాయి. సో అవి కొంచెం ఇట్ వర్క్ ఫర్ అస్ అంటే. సో ఇప్పుడు అది ఏంటి, అది క్రియేటివా కాదా పక్కన పెడితే సినిమాలోని థింగ్ ఇప్పుడున్న విత్ ద స్టోరీ ఎగ్జాక్ట్లీ. సో అలాంటి థింగ్స్. సో కొన్ని కంటెంట్ ఇప్పుడు జేడి గారికి అలాంటివి ఏం చేయలేం. సో జేడి గారి పార్ట్ ఆ జానర్ వేరు. సో ఒకటే సినిమాలో మల్టిపుల్ జానర్స్ ఉండటం అనేది సంథింగ్ యూనిక్ థింగ్ అది. సో ఇట్స్ ఎ న్యూ అటెంప్ట్ సార్ అది డెఫినెట్. జేడి గారిది ఈజ్ లైక్ ఎ గ్యాంగ్స్టర్ థ్రెట్. యా సార్. తరుణ్ భాస్కర్ ఈజ్ మోర్ లైక్ ఎ సెటైర్ ఆర్. సో ఇప్పుడు ఒక రామ్ కామ్ సినిమాలోని క్యారెక్టర్స్లో ఉంటుంది తరుణ్. ఇట్స్ నాట్ ఎ రామ్ కామ్ బట్ ఫ్లేవర్ ఆఫ్ ది ఇది ఒక బడ్డీ కామెడీ. సో మాన్సా తరుణ్తో ఉన్న కాంబినేషన్ అండ్ నేను విష్ణువై ఫ్రెండ్స్ అనమాట. సో త్రూ అవుట్ నా రోల్ ఉంటుంది. సో ఒక జరిగిన ఇన్సిడెంట్ వల్ల ఎలా కేయోస్లోకి వెళ్తాడు అండ్ ఆ వరల్డ్ జేడి గారి వరల్డ్ ఎలా బ్లెండ్ అయ్యి అది ఎలా క్లాష్ అవుతుంది అనేది ఇట్స్ సింపుల్గా పై లెవెల్లో ఏం చెప్పకుండా చెప్పాలంటే అది. రైట్. అండ్ దెర్ ఈస్ అనదర్ అన్ఎక్స్ప్లోర్డ్ థ్రెడ్. ఎప్పుడు రివీల్ చేస్తారు? అది పవన్ సాధినేని అడగాలి. ఐ థింక్ అదే వెరీ సూన్ అనుకుంటున్నాము, బిఫోర్ ద రిలీజ్ ఫర్ షూర్. బట్ అదేమన్నా చెప్పాలి అంటే ఎంత చెప్పాలి అనేది ఇట్స్ ఆల్వేస్ ఎ స్ట్రాటజికల్ మూవ్ కదా. లైక్ కొంచెం ఎక్కువ చెప్పినా రివీల్ అయిపోతుంది, తక్కువ చెప్తే అయిపోతుంది. సో ఐ థింక్ విల్ బి అనౌన్సింగ్ సూన్ అంటారు. బికాస్ దట్ ఈస్ యువర్ ట్రంప్ కార్డ్. యా సార్, డెఫినెట్లీ ఐ థింక్ సూన్. సో షార్ట్ ఫిల్మ్స్ తీసిన దగ్గర నుంచి నౌ యు ఆర్ డూయింగ్ ఎ ఫీచర్ ఫిల్మ్. సార్ ఈ లోపల ఫిల్మ్ స్కూల్స్ వచ్చేసినాయి, లాట్ ఆఫ్ చేంజ్, ఏఐ వచ్చేసింది, ఓటీటీ వచ్చేసింది. సో ఇఫ్ సంబడీ హ్యాస్ టు అంటే సినిమా చేయాలి అని ఎవరైనా డైరెక్టర్ మీలాగా రైట్ ఫ్రెష్ అవుట్ ఆఫ్ ద కాలేజ్, ఎస్, హౌ షుడ్ దే అప్రోచ్ టువర్డ్స్? సార్ నేను వేరే వాళ్ళకి ఏం చెప్పే పొజిషన్ కాదు, కానీ నేను లైక్ లాస్ట్ 1 yearలో ఫస్ట్ షెడ్యూల్ చేసే టైంకి ఇప్పటికీ ఏఐ అనేది టెరిఫిక్గా ఇంప్రూవ్ అయ్యింది. సో నేను 1 year బ్యాక్ నా ఆఫీస్ రూమ్లో లిటరల్లీ ఎవ్రీ సీన్కి ఒక మూడ్ బోర్డ్ అండ్ ఇది ఉంటుంది సార్, స్టోరీ బోర్డ్ కైండ్ ఆఫ్ థింగ్. అయితే వేరే సినిమా రెఫరెన్స్ షార్ట్స్ ఉంటాయి లేదా ఏఐలో చేసి ఉంటారు. అప్పుడు ఫోటో జనరేట్ చేయడానికే ఇట్ వాజ్ లైక్ కిక్ ఉండేది. అమ్మో ఏదో చేసామనే మనకు కూడా ఏఐలో ఏదో చేశాను అన్నట్టు ఉండేది. ఇప్పుడు ఇది ఇలా అయిపోయింది. లాస్ట్ షెడ్యూల్ మొన్న ఫినిష్ చేసే టైంకి వచ్చేసరికి నేను వీడియోస్ వచ్చేస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ 2 daysలో ఏం షూట్ చేస్తున్నాను అనేది బ్లాంక్ ఉన్న ఒక బిల్డింగ్ ఉంటే దానికి ఒక ఫోటో తీశాను, దానికి ఒక గ్రిల్స్ పెట్టమన్నాను. దాంట్లో నేను యాక్టర్ ఫోటో పెట్టి యాక్టర్తో చేస్తాను నేను. ఇప్పుడు మన గ్లిమ్స్లో హర్షవర్ధన్ గారిది ఉంది, అది ఉత్త బిల్డింగ్. నేను ఆ బిల్డింగ్ ఫోటో తీసి దాన్ని వీడియో చేస్తాను ప్రెస్ మీట్ అనేది. సో ఆయన హర్ష గారికి చూపించి ఇది చేయాలి సార్ మీరు అంటే, ఇంకెందుకు ఆడుతూనే చేసుకో అంటే, ఇంకా అంత లెవెల్ అంటే నా ఫస్ట్ షెడ్యూల్కి లాస్ట్ షెడ్యూల్కే అంత మారిపోయింది. ఇఫ్ ఇట్ ఈస్ మెంట్ ఫర్ సెల్ ఫోన్, ఏఐ షుడ్ బి ఇనఫ్. యా అంతే సార్, అంతే లిటరల్లీ. ఇప్పుడు నేను అప్పుడు చేసిన షార్ట్ ఫిల్మ్స్ నేను ఇప్పుడు అసలు మనుషులు ఎవరు లేకుండా ఈజీగా అసలు ఒక ఫిక్షనల్ ఫేసులతో అసలు నాకు యాక్టర్స్ కూడా అక్కర్లేదు. సో ఇప్పుడున్న వాళ్ళు ఐ థింక్ ఎండ్ ఆఫ్ ది డే మారింది ఏంటంటే సంథింగ్ టు సే, లైక్
నేను చెప్పాలనుకున్నది టూల్స్ మారినాయి టూల్స్ మారినాయి కానీ ఎమోషన్ ఏంటి, నేను ఎవరితో కనెక్ట్ అవ్వాలి, ఇది మారదు. బట్ సంథింగ్ ఈజ్ మేకింగ్, అంటే ఒక ఫ్యూ థింగ్స్ ఈజీ అవుతున్నప్పుడు ఐ థింక్ ఇప్పుడు వస్తున్న కాలేజ్లో ఉన్న వాళ్ళు ఆల్రెడీ దాన్ని అడాప్ట్ చేసేసుకుని ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు నాకైతే ఇది టెరిఫిక్గా హెల్ప్ అవుతుంది సార్ ఏఐ అనేది. ఎందుకంటే ఫస్ట్ సినిమాకి దీంట్లో కొన్ని సీన్స్ ఉన్నాయి, అది నేను ఫస్ట్ సినిమాకి నన్ను నమ్ముతారా అనేది, అంటే తీసేసాక చూడడం వేరు, బట్ ఇది ఎలా తీస్తాడు అనేది ఆల్వేస్ డబ్బులు పెట్టేవాడికి అదొక భయం ఉంటుంది. సో డెమో అనేది ఈజియెస్ట్ అసలు. ఇప్పుడు నేను డెమో ఫిలిం తీయక్కర్లేదు. డెమో ఫిలిం ఎందుకు తీస్తాను సార్, వీడు ఎలా అనుకుంటున్నాడు విజువల్ అని. నేను ఆ విజువల్ని ఇలా కొట్టి జనరేట్ చేస్తున్నాను నైట్. మీరు ఆలోచిస్తే సార్ యాజ్ ఎ డైరెక్టర్ మీలో ఉన్న ఆలోచనలు ఉంటాయి చూసారా, ఎగ్జాక్ట్లీ సార్. ఒక సీన్ కి ఇలా ఉండాలండి, అవి కమాండ్ కిందకి వస్తే యూ గెట్ ద సేమ్ అవుట్పుట్. ఎగ్జాక్ట్లీ సార్, ఎగ్జాక్ట్లీ. సో అంటే ఒక డైరెక్టర్ కావాలనుకునేవాడు ఎక్స్ట్రా చేయాల్సిన పని ఏం లేదు, అతను అనుకున్నది ప్రాంప్ట్స్ ఇచ్చి జనరేట్ చేయగలిగితే దట్ బికమ్స్ ఎ డెమో ఫిల్మ్. ఎగ్జాక్ట్లీ సార్. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జిక్యూషన్లో ఇట్స్ ఎ టీమ్ థింగ్ కదా సార్. ఇప్పుడు ప్రొడక్షన్ డిజైనర్ ఉంటుంది, నేను ఆ వీడియోని ప్రొడక్షన్ డిజైనర్కి పంపితే నేను సెట్కి వెళ్ళేసరికి యాస్టీజ్ అది ఉంటుంది. ఏ కెమెరా మూమెంట్స్ కూడా ఇస్తే 180 degrees అంటే అది తిరిగింది, అది తిరిగి చూపిస్తుంది. నేను అది వెళ్ళి డిఓపికి చెప్తే ఇంకేంటి ఇట్లా పెట్టి ఇంత యాక్టింగ్ అంతా ఏం లేదు, అది చూపించి తీసుకొని అంటే నేను కూర్చొని ఇలా మనం మాట్లాడుకుంటున్నట్టు ఉంటుంది, ఆ సీన్ అయిందా అన్నట్టు ఉంటుంది. సో అంత ఈజీ అయిపోయింది సార్. అంటే ఈజీ ఇన్ ద సెన్స్, ఇప్పుడు నా మైండ్లో ఉన్నది టెన్షన్, మనకు ఉండే మెయిన్ టెన్షన్ ఏంటి, నా మైండ్లో ఒకటి ఉంది, ట్రాన్స్ఫర్ అవుతుందా లేదా, అది నీకు అర్థం అవుద్దా ట్రాన్స్ఫర్ చేయడానికి. ఇప్పుడు డిఓపికి కనెక్ట్ చేయడానికి వాళ్ళకి ఏం అర్థం అవుతుందో, పాపం ఆడేం తీస్తాడో అనే భయం లేకుండా, అండ్ ప్రొడ్యూసర్కి కూడా వీడేం తీస్తాడో అనే భయం లేకుండా, సార్ రేపు ఇది తీస్తున్నాం అంటూ. కొన్నిసార్లు ఏదైతే తీసామో కొన్ని షార్ట్స్, అది ఇప్పుడు నేను చూపిస్తుంటే ఇది ఆన్లైన్ ఎడిటో ఏ అని అడుగుతున్నారు, ఎందుకంటే లిటరలీ మేము అది చేసాం అనమాట. సో యా సార్, ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అంటే ఒక మూవీ ఫస్ట్ షెడ్యూల్ నుంచి లాస్ట్ షెడ్యూల్కి నాకే ప్రెప్ మారిపోయింది. సో ఇంకా మూవింగ్ ఫార్వర్డ్ ఏమవుతుంది అనేది. సాంగ్స్ అనేది నిజంగా అవసరమే పెడతారా, లేదంటే బికాస్ మ్యూజిక్ లేబుల్స్ అన్ని సాటిస్ఫై చేయడానికి బికాస్ దే పెయిడ్ ఫర్ ఇట్? ఇప్పుడు నిన్న రిలీజ్ చేసింది అయితే డెఫినెట్గా సెకండ్ హాఫ్లో చాలా పేసీగా వెళ్తుంటుంది. అది నిజంగానే, అంటే నేను ఐఎమ్ నాట్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ది సాంగ్స్ కాదు, ఇలాంటి ఆపి సాంగ్ చేసే డ్యాన్స్ అనేది నాట్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఇట్. కానీ జింగాల సాంగ్ మాత్రం నాకే ఆ పర్టికులర్ రష్లో రాసేటప్పుడే ఇది ఇలా ఫాస్ట్గా ఉంది, ఆ తర్వాత మళ్ళీ ఫాస్ట్గా ఉంది, ఏదైనా స్కోప్ ఉంటే ఇక్కడ ఉంది, కొంచెం ఒక బ్రీతింగ్ స్పేస్ ఇవ్వాలి, లేకపోతే అంత రష్ కూడా నాట్ సో గుడ్ అనేది ఆ తర్వాత అనుకున్నాను. ఓకే, ఎందుకు పెడతారా సాంగ్స్ అని, అంటే సమ్ రిలీఫ్ ఉండాలి. అలానే ఇప్పుడు హాలీవుడ్ సినిమాల్లో ఉండవు కాబట్టి అదేమి ఉండదని, కానీ బట్ స్టిల్ సార్, అంటే ఇది కూడా పార్ట్ ఆఫ్ అవర్ కల్చర్ కాబట్టి, అంటే ఫిలిం కల్చర్లో మనకి సబ్కాన్షియస్గా ఉంది. బట్ అది ఎంత చేంజ్ అంటే దీంట్లో నాట్ దట్ ఆ ఒక్క సాంగే ఆగేది, అండ్ ఫర్యాద్ కూడా పార్ట్ ఆఫ్ స్టార్టింగ్లో వచ్చినా కూడా బ్రైట్ సాంగ్, అది కూడా మొత్తం సాంగ్ సినిమాలో ఉండదు, లైక్ ఇట్స్ 1 minute సాంగ్, ఈ లోపల సీన్ జరుగుతుంటుంది. సో అది పార్ట్ ఆఫ్, అంటే ఆ సిచ్యువేషన్ ఇది ఒక్కటే ఆగి వచ్చేది. వాట్ ఐ మీన్ టు సే ఇస్ బ్యాక్గ్రౌండ్ లో వచ్చే సాంగ్స్ ఓకే, మాంటేజెస్, దిస్ లుక్స్ లైక్ ఎ ప్రాపర్ హీరో డాన్సింగ్ అండ్ ఎగ్జాక్ట్లీ ఆ టైప్ సాంగ్స్ అవసరం అనేసి, దట్ ఈస్ మై. అవసరమా అంటే సార్, ఇప్పుడు లైక్ అట్ దిస్ పాయింట్ నేను దాన్ని ఎలా అంటే మల్టిపుల్ పీపుల్ ఉంటారు, సో అందరికీ అంటే కొన్ని ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి సార్ యాజ్ ఏ డబ్బులు పెట్టేటప్పుడు. మేబీ నేను డబ్బులు పెట్టట్లే కాబట్టి నాకు అది, డబ్బులు పెట్టేవాడికి ఏంటంటే అలాంటివి ఉంటే ఒక సెట్ ఆఫ్ పీపుల్ వస్తారు, అండ్ ఓన్లీ నేను చూసుకునేది ఏంటంటే అది పెట్టడం వల్ల డిబేట్ కాకుండా హామ్ లేకుండా ఉండటం ఒక్కటే క్రియేటివ్గా నేను తీసుకోగలిగేది. బట్
ఇప్పుడు అది పార్ట్ ఆఫ్ కల్చర్ అండ్ మనకు అలవాటు అయిపోయింది. సో అంటే మీరు ఎవ్రీ ఫ్రైడే ఒక సినిమా చూడాలి మరి. కొత్తగా రిలీజ్ అయ్యే సినిమాలు 1 or 2 ఎవ్రీ ఫ్రైడే థియేటర్‌లో కూర్చొని చూస్తే యూ విల్ అండర్‌స్టాండ్ వాట్ ఆడియన్స్ థింక్ అబౌట్ సర్టెన్ థింగ్స్. ఎగ్జాక్ట్లీ సార్. అంటే ఇప్పుడు అది మనకు తెలిసిన డబ్బులు పెట్టేవాడికి అది మనం చెప్పలేం. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే డబ్బులు పెట్టే జోన్‌లో వాడు రాకపోతే ఒక సాంగ్ లేకపోతే అని కూడా ఉంటుంది. సో మీకు యాక్టింగ్ ఎక్స్పీరియన్స్ ఉందా షార్ట్ ఫిల్మ్స్‌లో వాటిలో? మొత్తం సార్ నేను తీసిందంతా నేనే యాక్ట్ చేశాను. ఓకే. సో ఇట్స్ నాట్ ఏ ఇందులో ఇబ్బంది పడాల్సిందే లేదు. ఇట్ కమ్స్ న్యాచురల్లీ. సో అది అంటే యూస్ టు ఇట్. అంటే 2 చేయడం కూడా అంటే స్టార్టింగ్ డేస్ అయితే ఇట్లా కెమెరా ఆన్ చేసుకొని పరిగెత్తుకుంటూ వచ్చి యాక్షన్ చెప్పి మొత్తం అయిపోయి మళ్ళీ వెళ్ళి ఆఫ్ చేసుకుని అవి ఎడిట్లో ముందు తీసుకుని అలా చేసాం. సో ఇది ఇంకా యాక్చువల్లీ లగ్జరీ. ఇంకా ఏంటి మీరే చేసుకుంటారు, అది మేము చేయక్కర్లేదా? స్టార్టింగ్ ఫ్యూ డేస్లో అయితే అలా ఇటు వెళ్ళి జరిపేయాలి అన్నట్టు ఉండేది. అది వాళ్ళు చేస్తారు. అది బాగా అలవాటు అయిపోతుంది అది. తర్వాత సడన్గా వచ్చి కొబ్బరి నీళ్ళు ఇస్తే ఇది మనకేనా అంటే ఫిలిం సెట్ ఈజ్ లైక్ ఈ కొంచెం ఎక్స్ట్రా లగ్జరీస్ ఉంటాయి. సో అవి చేశాక ఇది కొంచెం అంత టఫ్ కాదు. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఓవరాల్గా స్టేక్స్ ఆ ప్రెషర్ తప్పితే వర్క్ ప్రాబ్లం ఉండదు సార్. సో ఇది కొంచెం ఆర్జీవీ స్టైల్ అనుకోవచ్చా ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ట్రీట్మెంట్ కానీ కాన్ఫ్లిక్ట్స్ కానీ ఆయన ఎర్లీ డేస్లో క్షణము? మేబీ సార్, మేబీ. అంటే నేను అలా అనుకుని చేయలే కానీ ఎస్ సార్. మనీ అనగా క్రైమ్ మిక్స్డ్ విత్ లవ్ స్టోరీ బేస్. ఎగ్జాక్ట్లీ సార్. క్షణం కూడా అంటే నాట్ ఎగ్జాక్ట్లీ దట్ జానర్స్. ఎస్ సార్, అది స్కోప్ ఉంది. అంటే యాక్చువల్లీ జేడీ గారు ఎప్పుడు లాస్ట్ ఫ్యూ ఇంటర్వ్యూస్లో కూడా అదే చెప్తున్నారు అనమాట. నాకు మనీ అనగనగా తర్వాత అలాంటి సినిమా మళ్ళీ చేయాలని ఉంటే ఇది ఉంది అని ఆయన హీ వాస్ సేయింగ్ దట్. సో ఐ థింక్ సింపుల్ సార్. అంటే దాంట్లో ఉన్న కాందాదాలు కానీ ఆ క్యారెక్టర్స్ ఉంటాయి కదా సార్, అది ఇన్స్పిరేషన్స్ యాక్చువల్లీ. దీంట్లో ఉన్న ప్రతి క్యారెక్టర్ అలాంటిది ఏదో ఒక క్యారెక్టర్. అంటే వాడికి హీరో అనుకుంటాడు, వాడికి సీరియస్ అనుకుంటారు, బట్ ఎండ్ ఆఫ్ ది డే అందరూ నవ్విస్తుంటారు. సో ఐ థింక్ అది నాకు ఏదైతే ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందో అది ఇక్కడ నాకు పే ఆఫ్ అవుతుంది. సో వాట్ ఆర్ యువర్ ఇన్ఫ్లుయెన్సెస్ యాజ్ ఎ ఫిల్మ్ మేకర్? మై లైక్ సంగీతం గారి మూవీస్ బాగా, అంటే ఆయన ఆ వర్సటైలిటీ ఉంటుంది సార్. లైక్ ఒక మూవీకి సంబంధం లేదు. అండ్ మూవీలో మల్టీ లేయర్స్ ఏదైతే ఉంటాయో అది నాకు చిన్నప్పటి నుంచే తెలియదు. అంటే ఇది డైరెక్టరు అనే పదం తెలియకుండానే ఇప్పుడు ఆదిత్య 369 ఉంది. ఏంటది అసలు? అది టైం ట్రావెల్ ఏంటి, బాలయ్య ఆయన ఇదేంటి, సడన్గా కృష్ణదేవరాయ ఏంటి, మళ్ళీ ఫ్యూచరిస్టిక్ ఏంటి, అదంతా 90s ఎలా హౌ జంధ్యాల గారు లైక్ సోల్ స్వాపింగ్ కాన్సెప్ట్ 80sలో చేశారు. ఏంటది? మళ్ళీ కామెడీ, అది ఎంటర్టైనర్ కదా సార్. సో ఇవన్నీ నాకు అవన్నీ అలా ఎలా తీశారు రా బాబు అనే ఇదనమాట. అండ్ కామెడీ వైజ్ క్రేజీ మోహన్, పంచతంత్రం, డైలాగ్ కామెడీ అంటే సిచ్యువేషనల్, అదేమీ ఇలా ముందు వెనక ఉండేది ఇట్లాంటి థింగ్స్ ఇవన్నీ నాకు అంటే ఒక చంటాబాయ్ సినిమా కానివ్వండి. సో ఇవన్నీ బాగా ఇన్ఫ్లుయెన్స్ అంటారు లేకపోతే వాటర్, ఐ డోంట్ మైండ్. ఇఫ్ ఏదైనా ఉంటే కాపీ కొట్టడానికి కూడా నాకు యాస్టీస్ కాపీ కొట్టగలిగి అచీవ్ చేసిన ఇట్స్ అ గ్రేట్ థింగ్. హౌ డు యూ జడ్జ్ దట్ యువర్ ఫిల్మ్ ఈజ్ ఆర్ యువర్ సీన్, ఒక సీన్ ఎలా వర్క్ అయిందని జడ్జ్ చేయగలరు? వర్క్ అయిందా లేదా? మీకు నచ్చుండొచ్చు బట్ జనాలందరికీ నచ్చాలి కదా. సో ఫస్ట్ రియాక్షన్ అనేది ఐ విల్ బి డిపెండింగ్. అంటే మీకు చూపిగానే మీరు రియాక్ట్ అయింది. నేను జనరల్గా ఏం చేస్తానంటే సార్ 5 డిఫరెంట్ పీపుల్, అంటే ఎవ్రీ పర్సన్ డిఫరెంట్, 5 డిఫరెంట్ పీపుల్స్ నాకు తెలిసిన వాళ్ళకి చూపిస్తాను కామన్గా ఏం రియాక్ట్ అవుతున్నారు, దేనికి రియాక్ట్ అవ్వట్లేదు. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఏదైనా సాంగ్ ఉంది, ఆ సాంగ్ ఏమవుతుంది అనేది ముందే, అంటే ఇట్స్ నో సర్ప్రైజ్ ఇఫ్ ఇట్ విల్ వర్క్ ఆర్ నాట్. ఈ టైంలో కొన్ని అంటే ఇప్పుడు మీ ఒపీనియన్స్ ఉంటాయి ఇందాక, అలాంటి థింగ్స్ ఉంటాయి లైక్. బట్ ఓవరాల్గా ఐ మైట్ బీ రాంగ్ ఆల్సో కదా. లైక్ కొన్ని ఇప్పుడు ఈగా సినిమా చూసినప్పుడు నాకు కొన్ని ఆ టైంలో
ఎలా అనేది ఉండింది. ఏ ఆస్పెక్ట్ అందులో? ఒక ఈగ, నేను అప్పుడే కాలేజో ఏదో అయిపోయి ఉంటుందో వాటర్ కాలేజ్ చదువుతున్నాను. ఈగ అంత ఫాంట్లో ఎలా రాస్తుంది, నేనే రాయనని. ఈగ దట్స్ కమర్షియాలిటీ. అదే సార్ ఇప్పుడు పాయింట్ అక్కడ కమర్షియాలిటీయా కాదా పక్కన ఫ్యాంటసీ ఫిలిం. కానీ నా పాయింట్ ఆ సీన్ది ఎలా అని కాదు, ఆ సీన్ ఒక ఆడియన్స్ ఎగ్జైట్ అవుతాడని ఎలా తెలుసు అనేది. దట్ వాజ్ మై సర్ప్రైజ్. నేను కావాలని శ్రీరాములు థియేటర్కి వెళ్ళా, ప్రసాద్కి వెళ్ళా. నేను వెళ్ళి అది ఈగా సినిమా 20 రూపీస్ టికెట్ కొనుక్కుని వెళ్ళా. అసలు 20కి వెళ్ళాం కదా, వెళ్ళి ఇలా చూస్తున్నాను, నిన్న సినిమా చూడట్లే. నేను మళ్ళీ పుట్టాను సంథింగ్, అది ఈగ అంత ఫాంట్ రాసి ఆ లాజిక్ చూడకుండా వాడు ఇలా 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 ఎగ్జైట్ అవుతున్నాడు. ఓ ఇలా ఎగ్జైట్ అవుతారా, సో ఓకే అంటే అది ఎలా తెలుసు అప్పుడు ఉండింది నాకు. రాజమౌళికి ఎలా తెలుసు వాడు ఎగ్జైట్ అవుతాడని, ఆర్ తెలుసా లేకపోతే తను తీసేస్తే వీళ్ళు అవుతున్నారా? ఆడియన్స్కి అర్థం అయ్యే విధంగా చూపించాలి. ఆడియన్స్ అర్థం అవటం ఇంపార్టెంట్, నాట్ ద లాజిక్. ఎగ్జాక్ట్లీ. అంటే నాకున్న ఇదేంటంటే, అంటే నాని మీద ఎంత కనెక్ట్ అయ్యి అక్రూరంగా చంపి సమంత లాంటి అమ్మాయి కావాలనుకుని అండ్ చంపేస్తే వాడు ఈగలో వచ్చి చంపుతా అంటే నాకు ఓకే. దట్ ఈజ్ వాట్ ఐ అండర్స్టూడ్. ఇట్స్ నాట్ దట్ ఆ ఫాంట్ నాకు ఇప్పుడు నార్మల్గా ఒక్కటి చూస్తే ఏంటి నేనే రాయను అంత పెద్దగా, నేను నాని మళ్ళీ పుట్టా అడ్రస్ పిన్ కోడ్ కూడా వస్తుంది దాంట్లో. అంత నమ్మి వాడు ఎలా ఎగ్జైట్ అవుతాడంటే మేబీ ఇట్ ఈస్ బికాస్ నాకు నానితో కనెక్షన్ ఫామ్ చేసి సమంత లాంటి అమ్మాయి ఆల్మోస్ట్ పడుతుందనే ఒకటి పుట్టించి. ఆ స్కేల్ అనేది హాలీవుడ్లో కూడా ఉంటుంది. అంటే జనాలకి అర్థం అవటం ఇంపార్టెంట్ కానీ నాట్ ద యాక్చువల్ స్కేల్. హల్క్ ఫిల్మ్ ఉంది, హల్క్ ఫిల్మ్ లో హీ గ్రోస్ మల్టీఫోల్డ్. పక్కన హీరోయిన్ ఉంటది, వాళ్ళిద్దరూ కొంచెం అంటే ఒకే ఫ్రేమ్ లో ఉండి మాట్లాడుకోగలుగుతారు. రైట్, జస్ట్ టు మేక్ ఆడియన్స్ అండర్స్టాండ్ ఇట్. ఎగ్జాక్ట్లీ. సో అలాంటి థింగ్స్ వల్ల ఇప్పుడు నేనేం చేశానో తర్వాత తెలుస్తుంది నాకే, అదే ఫాలో అయ్యన్నా లేదా అని. బట్ ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఇప్పుడు తరుణ్ ఏదైనా కొన్ని సీన్స్ చేస్తున్నాడు అంటే నేను చూసుకున్నది ఏంటంటే అంత పెయిన్ ఉందా లేదా, ఆ ఫ్రస్ట్రేషన్ క్రియేట్ అవుతుందా లేదా, ఆ ఈగ మీటర్ ఎంతో కొంత నేనే దీనికి ఏం చేయగలుగుతాం అదే చేయగలుగుతాం, ఈగలాగా చేయలేం. కానీ మనోడు ఏదైనా ఫ్రస్ట్రేట్ అవుతూ ఏదైనా చెయ్యాలి అంటే అంత సెటప్ ఉందా లేదా, అట్లీస్ట్ ఆ డిబేట్ అయితే జరుగుతుంది. సో అంతే సార్. అంటే ఇప్పుడు వర్క్ అవుతుందా లేదా అంటే ఎవ్రీ సీన్ వర్క్ అవడం వేరు, ఆన్ ది హోల్ వర్క్ అవడం వేరు. మ్యూజిక్ పడ్డాక ఇప్పుడు లైక్ రీసెంట్గా ఒక రీల్ చూసాను, ఫైనల్ రీల్ చూసి నేనే మళ్ళీ కొత్తగా ఎగ్జైట్ అయ్యాను. ఆఫ్టర్ ఆర్ఆర్ స్వీకరించిన ఆర్ఆర్కి సడన్గా, అంటే నేను 1 year నుంచి చూస్తున్న సీన్స్ అవి, బట్ సడన్గా ఒక కొత్త హై వచ్చింది. ఎందుకంటే కొత్త మ్యూజిక్ అది. ఈ మ్యూజిక్లో ఇంత హై వచ్చి ఆ రోజు నిద్రపోలేదు. ఇంకా ఆ రోజు 5:36కి ఎండ్ అయింది మ్యూజిక్ సెషన్. మళ్ళీ లేచి ఇంటికి వెళ్ళి స్నానం చేసి మళ్ళీ 9 నుంచి డబ్బింగ్ అయిపోయింది. సో ఆ రోజు నిద్రపోలేదు నైట్, ఈవినింగ్ 5-6 వరకు. ఎందుకంటే ఇట్స్ నాట్ అబౌట్ స్లీప్. అది మన ఈ గురించి మాట్లాడుకున్నా కూడా ట్రబ్లింగ్. ఇంకోటి తరుణ్ భాస్కర్ ఈజ్ డైరెక్టర్ కదా, సో అతని ఇన్వాల్వ్మెంట్ ఆర్ అతని రియాక్షన్స్ బట్టి, లేదంటే మీరు స్క్రిప్ట్లో ఒక సీన్ చెప్పినప్పుడు అతని నుంచి ఏమైనా సజెషన్స్ ఏమైనా ఉంటాయా? నాట్ ఈవెన్ అ సింగిల్ సీన్ సార్, ఒక్క సీన్ కూడా ఇలా ముట్టుకోలే. అండ్ ఎస్పెషల్లీ ఇంకా చెప్పాలంటే ఒక సెట్కి రాగానే ఏం చేయాలని అడిగాడు, నేను చెప్పంగానే అది ఎగ్జాక్ట్లీ వెళ్ళి ఫాలో అయ్యాడు. ఇంకా పక్కన ఎవరైనా ఉంటే వీల్ జస్ట్ ఫాలో హిమ్ అని, అంటే వేరే వాళ్ళకి కూడా బై ఎనీ ఛాన్స్ వాడు ఏం అడగకుండా నేను ఫాలో అవుతున్నా, మీరు కూడా జస్ట్ అతను ఏదో టైమింగ్ ఉంది వేరేది, అది మనం ఫాలో అయిపోదాం అని ఆ క్యాంపెయిన్ లాగా చేసేవాడు. సో అండ్ జేడీ సార్ కూడా అంతే, ఆయన లెవెల్కి ఆయన వచ్చి నేను ఇలా చేస్తా అనలేదు, అమ్మా ఇలా చేయనా ఇది సార్ అంటే ఓకే. సో ఐ వాజ్ లక్. ఈజ్ లుకింగ్ యంగ్ ఇన్ దిస్ ఫిల్మ్. ఎస్ సార్, అసలు అది చాలా యంగ్ ఉన్నారు, ఆయన ఫిట్ అండ్ గ్లో కూడా. హిస్ ఆరా ఇస్ సంథింగ్ ఎల్స్. లుకింగ్ కంప్లీట్ డిఫరెంట్. అంటే ఇది ఇంకా ఎవ్రీథింగ్, కొన్నిసార్లు కొన్ని థింగ్స్ అంటే టచ్ వుడ్ అందరూ కొంచెం బాగున్నారు అందులో.
సో విష్ణు ఈజ్ నోన్ ఫర్ హిస్ కామెడీ టైమ్స్. sir. అంటే హీ డజంట్ లుక్ లైక్ ఎ కామెడియన్, బట్ అవునవును. విత్ హిస్ డైలెక్ట్ అండ్ మైన్యూట్ ఎక్స్ప్రెషన్స్ హీ క్రియేట్స్ టెలివిజన్ కామెడీ. ఎగ్జాక్ట్లీ. సో మీరు తరుణ్ భాస్కర్ ఆయనతో ఎలా మ్యాచ్ చేయగలిగారు? బికాస్ యువర్స్ ఇస్ ట్రైయో రైట్ ఇన్ దిస్. యా అంతే సార్. వి ప్లేడ్ ద క్యారెక్టర్స్ సార్, అంతే, నథింగ్ అంటే ఏదో స్పెషల్గా ఏం అనుకోలేదు సార్. ఆయన ఎవరి టైమింగ్ వాళ్ళది. అంతే అంటే ఆ క్యారెక్టర్స్ అలా ఉన్నాయి అన్నీ. ఏ క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్. ఇప్పుడు నేను ఆ క్యారెక్టర్ చేసేటప్పుడు ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నాను అలా మాట్లాడినా ఇట్ ఈస్ వర్కింగ్. ఎందుకంటే ఆ క్యారెక్టర్ ఆ సీన్లోనే అది ఉంది. సో ఇప్పుడు తను ఏం ఇప్పుడు మీరు అన్నట్టు నేను తనకి ఇలా చేస్తావా అలా ఏం చెప్పలేదు. ఆ డైలాగ్ తను లేచి ఏంట్రా అంటే కూడా అది సీన్కి అది వర్క్ అయిపోతుంది. సో ఐ థింక్ నేను నా మోస్ట్ వర్క్ అయిన థింగ్ ఏంటంటే ప్రొడక్షన్కి థ్యాంక్ చెప్పాల్సింది ఏంటంటే క్యాస్టింగ్. నేను ఏది అడిగాను అంటే రాసుకున్నప్పుడు వీడు కరెక్ట్ అనుకున్నప్పుడు అందరూ ఫస్ట్ చాయిస్ అసలు దేర్ ఇస్ నో ఆల్టర్ ప్లాన్ బి లేదు. నేనే ప్లాన్ బి. సో నేను తప్పితే ఐ డోంట్ థింక్ ఇంకెవ్వరు కూడా అసలు ఇలా అనుకున్నాం వాళ్ళే వచ్చేసారు. దానివల్ల ఏమైందంటే ఇప్పుడు ఫరియా ఇప్పుడు ఆ ప్లేస్లో కూర్చుని ఎవరైనా అడగచ్చు అది, బట్ ఫరియా అడగడం వల్ల ఒక ఫ్లేవర్ యాడ్ షీఈస్ కంప్లీట్ పర్ఫెక్ట్ ఫిట్ అనుకుంటున్నాను. బికాస్ షీ గెట్స్ దట్ మోడర్నిటీ, మోడర్న్ లుక్ యూట్యూబర్ ఇది. అండ్ ఇంకోటి ఏంటంటే సార్ మనకున్న థింగ్ ఏంటంటే కాస్టింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకి ఎవరికి అంత ఎక్కువ టైం లేదు. ఇప్పుడు నేను తన్ని ఎస్టాబ్లిష్ చేసేంత టైం సో జస్ట్ వెళ్ళి ఫ్రేమ్ పెడితే నాకు కాస్టింగ్ ఇప్పుడు జేడి గారు కూడా ఆయన గెటప్లో వాక్ చేస్తే చాలు, నేను ఇప్పుడు ఆయన ఇది అది అని మళ్ళీ ఒక సీన్ ఎక్కర్లేదు. సో విష్ణు కూడా అంతే, అసలు ఎవరికి పెద్ద ఇంట్రోలాగా లేచి ఇలా డైరెక్ట్గా మాట్లాడేస్తారు. ఆ క్యారెక్టర్ మనకి ఆల్రెడీ తెలుసు అనేలా ఉంటుంది. సో అక్కడ నాకు హెల్ప్ అవుతుంది, ఎందుకంటే అందరికి ఇంట్రోల్ వేసుకుంటే అది ఇంకో గంట వస్తుంది సినిమా. ఓకే, గాయపడ్డ సింహం May 1st ఎస్ సార్, May 1st రిలీజ్ అవుతుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఆల్సో యువర్ ద ఓజీస్ ఆఫ్ రివ్యూస్. అంటే మేము నిజంగానే మీరు రాసిన బట్టి మేము వెళ్ళిన రోజులు ఉన్నాయి. సో ఇట్స్ ఒక నాస్టాల్జిక్ ఫీలింగ్ మీతో. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్.